ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే మందస్మితం స్ఫురితముగ్ధముఖారవిందం కందర్పకోటీశతసుందర దివ్యమూర్తిం ఆతామ్రకోమల జటాఘటితేందురేకాం ఆలోకయే వటతటీ నిలయం దయాళం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీరామపేటం తరపున అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సర ఫలితాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉగాది అంటే యుగానికి ఆది, అంటే యుగం మొదలవ్వాలంటే ఆది ఉండాలి కదా, అందుకే ఉగాదితో మొదలవుతుంది కనుక ఉగాది అన్నారు. ఇట్లాంటి ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరం మనకి ఇంగ్లీష్ నెలలో చెప్పినట్టుగా జనవరి నుంచి కాదు, మనకి తెలుగు నెలలో మన పిల్లలకి అలవాటు చేయడం నేర్చుకోవాలి. చైత్రమాసం నుంచి ప్రారంభమవుతుంది. ఇవాళ పిల్లలకి చైత్రమాసం అంటే ఏమిటో వైశాఖ మాసం అంటే ఏమిటో కూడా తెలియదు. జనవరి నెలలు పుట్టినరోజులు కూడా తిథుల ప్రకారంగా జరుపుకోవాలి. అలాంటివన్నీ కూడా మర్చిపోయాం. అందరూ కూడా సంప్రదాయాన్ని పాటించండి. ఇక్కడ విశ్వావసునామ సంవత్సర ఫలితాలను తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ విశ్వావసునామ సంవత్సరంలో ఈ సంవత్సరం రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి, మంత్రి చంద్రుడు, పూర్వ సస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు. ఈ రాజాది నవనాయకుల్లో 6 పాపులు ఉన్నారు. మొత్తం నవనాయకులు అంటారు. నవనాయకులు అంటే 9 మంది నాయకులు పరిపాలన చేస్తూ ఉంటారు. నవగ్రహాలు 9 కనుక ఈ నవనాయకుల్లో 6 పాపులు, 3 శుకులు. కాబట్టి పగటకాల ముందు సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశం చేయడం వల్ల ధాన్యాదులు ధరలు పెరుగుతాయి. సస్యములకు అవసరమయ్యే వృష్టి కలుగుతుంది. ఇక పశుపాలకాదిత్యాన్ని యముడికి ఇవ్వడం వల్ల పాడి పంటలపై శ్రద్ధ తక్కువ ఉంటుంది. మొత్తం వర్షం 2 తుమ్ములు వర్షం కురిస్తే 9 భాగాల పర్వతాలపైన, 9 భాగములు సముద్రముల యందు, 2 భాగములు భూమిపైన వర్షం కురుస్తుంది. ఈ సంవత్సరం ఎర్రని భూములు బాగా విశేషంగా రాణిస్తాయి. మొత్తం 16 వేసాల పంటకు 8 వేసాల పంట చేతికి వస్తుందని ఇక్కడ పంచాంగం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. జ్యేష్ఠ మాసంలో శుద్ధ ద్వాదశి నాటికి తొలకరి వర్షములు కురుస్తాయి. ఇంకా ఈ సంవత్సర ఫలితాలు వినడం వల్ల ఉపయోగం ఏంటని అనుకోకండి. అంటే ఈ వినడం వల్ల వర్షాలు ఎప్పుడు కురుస్తాయో, మనం ధాన్యం ఎప్పుడు వేసుకోవాలో పూర్వకాలం వాళ్ళు దాన్ని బట్టి అన్నీ చేసుకునేవారు. అట్లాగే మనం కూడా వర్ష సూచనలు ఈ నవగ్రహాల ద్వారా ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడం వల్ల సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉంటాం. అంచేత పంచాంగము అంటే అంగములు కలిగినటువంటిది పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం వినడం ద్వారా, శ్రవణం అంటే వినడం, నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటి భక్తి మార్గం ఏమిటంటే వినడం. అంటే వినడం ద్వారా మోక్షాన్ని పొందొచ్చు. అంచేత పంచాంగ శ్రవణం ద్వారా దీన్ని విని ఆచరణ చేసుకోవడం ద్వారా నువ్వు శుభాన్ని పొందుతావని ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి అందుకే నారద మహర్షి ఒక మాట అంటారు, శ్రవణం సర్వధర్మేభ్యో వరం మన్యే తపోధనా అంటారు. అన్ని ధనాల్లోకి కూడా గొప్ప ధనం ఏమిటి అంటే వినడం. అన్ని తపస్సుల కన్నా గొప్ప తపస్సు ఏమిటి అంటే వినడం. అంచేత మనం శ్రద్ధగా పంచాంగ శ్రవణాన్ని విందాం. ఈ సంవత్సరం కత్తిరి నిర్ణయాలు అందరూ కూడా కత్తిరి ఎప్పుడండి మేము పనులు చేసుకోవడానికి అని అడుగుతూ ఉంటారు. 4/5/2025 అంటే వైశాఖ శుక్లం అష్టమి ఆదివారం సాయంత్రం 6:44 డొల్లు కత్తిరి, చిన్న కత్తిరి ప్రారంభమవుతుంది. ఈ చిన్న కత్తిరి ఎప్పటిదాకా ఉంటుందంటే 11/5/2025 వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం వరకు డొల్లు కత్తిరి ఉంటుంది. ఆ రోజు నుంచే నిజ కత్తిరి ప్రారంభమవుతుంది. ఎప్పటి నుంచి అంటే నిజ కత్తిరి ఎప్పటి నుంచి అంటే ఇంటి పనులు చేయడానికి కానీ ఇవన్నీ పని చేయదన్నమాట కత్తిరిలో. అంచేత బాగా గుర్తుపెట్టుకోండి. 11/5/2025 వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంత్రం 5:30 గంటల నుంచి నిజ కత్తిరి ప్రారంభమవుతుంది. ప్రారంభమయ్యి 28 మే 25/2025 జ్యేష్ఠ శుద్ధ విద్య బుధవారం రాత్రి 1:28 నిజ కత్తిరి త్యాగం అవుతుంది. అంచేత ఈ సమయంలో మీరు
ఇంటి పనులు చేయడానికి పనిచేయదు. ఇంకా కత్తిరి గురించి తెలుసుకున్నాం. ఇక్కడ మౌఢ్య దినములు అంటే మూడాలు ఎప్పటి నుంచి అండి అని అడుగుతూ ఉంటారు. అంటే 10వ తారీఖు 6వ నెల అంటే జూన్ 10వ తారీఖు 2025 జ్యేష్ఠ పూర్ణిమ, జ్యేష్ఠ మాసంలో పూర్ణిమ మంగళవారం రాత్రి 2:37 గురుమౌఢ్యం ప్రారంభమవుతుంది. గురుమూఢం ఇది ఎప్పటిదాకా ఉంటుంది అంటే జూలై 8, 2025 ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం పగలు 3:18 వరకు గురుమూఢం ఉంటుంది. ఈ మూఢంలో ఇలాంటి వివాహాలు కానీ శుభకార్యాలు కానీ ఏం ముహూర్తాలు ఉండవు. ఇంకా శుక్రమూఢమి నవంబర్ 30వ తారీఖు 2025 మార్గశిర శుద్ధ దశమి ఆదివారం పగలు 1:58 శుక్రమౌఢ్యం ప్రారంభమవుతుంది. ఈ శుక్రమౌఢ్య త్యాగం 13/2/2026 అంటే మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం ఉదయం 11:37 శుక్రమూఢం త్యాగం అవుతుంది. ఇక్కడికి శుక్రమూఢం అవుతుంది. ఈ మూఢంలో కూడా ఏ పనులు కూడా చేయడానికి లేదు. ఇంకా ముఖ్యంగా ప్రతి సంవత్సరం గురుడు మారినప్పుడు ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సరస్వతీ నది పుష్కరాలు ఎప్పటి నుంచి అంటే 14 మే 2025 రాత్రి బుధవారం రాత్రి 10:35 దేవగురుడు బృహస్పతి మీనరాశిలో ప్రవేశం చేయడం వల్ల పుష్కరం ప్రారంభమవుతుంది. కనుక 15వ తారీఖు నుంచి 15/5/2025 నుంచి 26 మే 2025 వరకు సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి. కావున 50 మంది కూడా ఈ సరస్వతీ నది సంకల్పం చేసుకుని వెళ్ళేవారందరూ వెళ్ళండి. ఈ సరస్వతీ నది ఎక్కువగా బద్రీనాథ్ దగ్గర మానా అని ఉంటుంది, అక్కడ సరస్వతి ఉంటుంది. అక్కడ వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి. లేదా ఇక్కడ నదిలోనే సరస్వతి స్నానం పేరు చెప్పు స్నానం చేయండి. ఈ విశ్వావసునామ సంవత్సర ఫలితం అంటే ఈ సంవత్సరం సస్యములు ధరలు అలాగే వర్షములు మధ్యములుగా ఉంటాయి. ప్రజలు చోరులచే పీడించబడతారట, దొంగతనం గురి అవుతుంటుంది. ప్రజల ఆరోగ్య విషయములు సామాన్యములుగా ఉంటాయి. అధికారులు ధనము ఖర్చు చేయడానికి వెనకాడతారు. పాలకులు లోభత్వం చూపుతారు. వర్షములు తక్కువ ఉంటాయి. రోగములు ప్రబలుతాయి. ఆహార ధాన్యాలు పెరుగుతాయి. అందుచేత ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఫలితం ఎలా ఉంది? ఇంకా ఈ సంవత్సరం వర్షాధిపతి బుధుడు గురిచే మేఘములు గాలిచే కొట్టబడి మధ్యమ వర్షాలు కురుస్తాయి. సస్యములు మధ్యముగానే పండుతాయి. ఇంకా మేష సంక్రమణ ఫలితం అంటే మేష సంక్రమణం అంటే ఈ సంవత్సరం మేష సంక్రమణం వల్ల 13/4/2025 బహుళ పాడ్యమి ఆదివారం రాత్రి 5:32 తెల్లవారితే సోమవారం అనగా రవి మేషరాశి ప్రవేశం తెల్లవారుజామున సంక్రమణం సంభవించితే సుభిక్షం క్షేమ ఆరోగ్యములు పాడి పంటలు సమృద్ధి కలుగుతాయి. స్వాతి నక్షత్రం వల్ల ప్రారంభంలో సస్యహాని జరుగుతుంది, తదుపరి సస్యములు వృద్ధి మెరుగలుగుతుంది. అంటే ప్రారంభంలో సస్యాలకు హాని, తర్వాత వృద్ధి కలుగుతుంది. ప్రజలు రాజులు నానావిధ సంతోషములు కలవారే సుఖములు అనుభవిస్తారు. సస్యానుకూల వర్షాలు, పాడి పంటలు వృద్ధి, సస్యవృద్ధి, ధరలు సరసముగా ఉంటాయి. ఇంకా ఈ సంవత్సరం రవి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం వల్ల 22 జూన్ 2025 బహుళ ద్వాదశి ఆదివారం మధ్యాహ్నం 1:51 రవి ఆర్ద్ర ప్రవేశం వల్ల భద్రతిథి యందు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం శుభప్రదం. భరణి నక్షత్రం అశుభం. సుకర్మ సువృష్టి యోగం. తులాలగ్నం సువృష్టిని భరణ్యాది ప్రథమ మండలంలో చంద్రుడు ఉండటం వల్ల సస్యానుకూల వర్షములు కలుగుతాయి. పగటి కాలం మంది ఆర్ద్ర నక్షత్రం ప్రవేశించే ధాన్యాదులు ధరలు పెరుగుతాయి. సస్యములు అవసరమయ్యే వృష్టి కలుగుతుంది. అలాగే అందరూ కూడా అడుగుతూ ఉంటారు గ్రహణాలు ఎప్పటి నుంచి జరుగుతూ ఉంటాయని. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మన దేశంలో గోచరమయ్యేటటువంటి గ్రహణాలు 2 ఉన్నాయి. మిగిలిన గ్రహణాలు మనకేం కనబడవు. కనుక అందరూ గుర్తుపెట్టుకోండి. మొదటి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖు 2025 ఆదివారం రాత్రి అంటే సెప్టెంబర్ 7, 2025 భాద్రపద పూర్ణిమ, భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతవిషం మరియు పూర్వభాద్ర నక్షత్రం ఇది సంభవిస్తుంది. కావున కుంభరాశి వారు దీన్ని వీక్షించకూడదు. అందరూ అడుగుతుంటారు. కుంభరాశి వారు దీన్ని మరుసటి రోజు యథావిధిగా చంద్రగ్రహణ సాధన జరుపుకోవాలి. స్పర్శకాలం రాత్రి 9:50 గ్రహణ మోక్షకాలం రాత్రి 1:31 అంచేత
ఈ చంద్రగ్రహణంలో కుంభరాశి వారు చూడకూడదు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఇంకా రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు పడుతుందంటే మార్చి 3, 2026 అంటే మంగళవారం సాయంత్రం పాక్షికంగా అతి సూక్ష్మంగా కనబడేటువంటి చంద్రగ్రహణం. ఇది 3 అంటే మార్చి 3వ తారీఖు 2026 పాల్గొన పౌర్ణిమ మంగళవారం పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది కేతుగ్రస్తోదయమైన చంద్రగ్రహణం. ఇది సంపూర్ణ గ్రహణమైనను కూడా సాయంత్రం 6:20 చంద్రోదయం అయిన తర్వాత 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది ఈ గ్రహణం. అని చేత చూడండి, ఈ గ్రహణ స్పర్శకాలం పగలు 3:20 అంటే మనకి చంద్రోదయం అయిన తర్వాత కనబడుతుంది కనుక గ్రహణ మోక్షకాలం 6:47. అంచేత ఈ యొక్క గ్రహణం కూడా చంద్రగ్రహణం ఈ సంవత్సరం 2 గ్రహణాలు చెప్పబడుతున్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణాలను దృష్టిలో పెట్టుకోండి. రాజాది నవనాయకుల యొక్క ఫలం. రాజు రవి అవ్వడం వల్ల పాలకులకు పరస్పర విరోధం, అల్పవృష్టి, ప్రజలకు ప్రభువులకు శస్త్రముల వలన భయము, అగ్నిబాధలు, స్వల్ప ఇంకా ఇస్తుంది. పాల ఉత్పత్తి తక్కువ ఉంటుంది, పాడి పంటలు తక్కువ, ప్రజలకు దుర్మార్గుల వలన ఇబ్బంది కలుగుతుంది, చోరాగ్ని రోగబాధలు ఉంటాయి, దేశములందు అధికార మార్పులు జరుగుతాయి. ఇంకా వేరుశనగ, ఇంగువ, కొబ్బరి నూనె, కట్టెలు, కలప, పగడములు, కెంపులు, నూతన వస్త్రములు, మామిడి పండ్లు, వక్కలు, గుర్రములు, ఎర్రని పదార్థాలు, గులాబీ రంగు, తెల్లని రంగులు, విద్యుత్ ఉత్పత్తి సంబంధ వస్తువులు, ఆవాలు, చర్మం, రసాయనాలు, పశువులు ధరలు పెరుగుతాయి. ఈ రవి రాజుగా ఉండడం వల్ల. మంత్రి చంద్రుడు అవడం వల్ల ప్రజాభ్యుదయ, రాజకీయాభ్యుదయము, రాజులకు అభివృద్ధి, సువృష్టి ఉంటుంది. సేనాధిపతి రవి, ఆయన రాజు సేనాధిపతి కూడా రవి అవ్వడం వల్ల రాజులకు అన్యోన్య యుద్ధములు అనగా ప్రపంచ దేశముల అన్యోన్య యుద్ధములు ఉంటాయి. మేఘములు వాయుపూరితములై స్వల్ప వృష్టి ఇస్తాయి. ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు బాగా ఫలిస్తాయి. అర్ఘ్యాధిపతి కూడా రవి అవ్వడం వల్ల వర్షాలు తక్కువ, ధరలు హెచ్చుతాయి. ఆకలి బాధలు, యుద్ధ భయము, గూండాల వలన భయము, రాజకీయ వడిదుడుకులు, ఎర్రని ధాన్యాలకు వృద్ధి కలుగుతుంది. వెండి, బంగారం ధరలు హెచ్చుగా ఉంటాయి. ఈ ప్రకారంగా మనకి చెప్పబడుతుంది. మేఘాధిపతి రవి, మేఘాధిపతి కూడా రవి వల్ల ఖండవృష్టి, పంటలు తక్కువ, ఎర్రని భూములు, ఎర్రని ధాన్యాలు బాగా ఫలిస్తాయి. ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. పూర్వశస్యాధిపతి గురుడు అవడం వల్ల పచ్చని భూములు, పచ్చని ధాన్యాలు బాగా ఫలిస్తాయి. ఎవలు, గోధుమలు, శనగలు, పచ్చ, జొన్నలు, పెసలు, ఉలవలు బాగా ఫలిస్తాయి. పత్తి, చర్మం, వెండి, బంగారం, వేరుశనగ, ఉప్పు, తగరం, రబ్బరు ఇవన్నీ కూడా బాగా ఫలిస్తాయి. అపరసస్యాధిపతి ధాన్యాధిపతి కుజుడు అవడం వల్ల ముళ్ళుగల ధాన్యాలు, కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు బాగా ఫలిస్తాయి. శారీషుకొత్త తైలాది మహర్షాన్ని భవంతిచ అందువలన మంచి ధాన్యములకు చెరుకు, బెల్లం, పంచదార, నెయ్యి, నూనె గింజలు, వేరుశనగ, ఆముదము ధరలు పెరుగుతాయి. అపర ధాన్యాలు మంచి ధరలు కలుగుతాయి. రసాధిపతి శని అవ్వడం వల్ల నువ్వులు, మినుగులు, ఉలవలు మొదలగు నల్లని ధాన్యాలు, నల్లని భూములు ఫలిస్తాయి. నీరసాధిపతి బుధుడు అవడం వల్ల చిత్రవస్త్రములు, అద్దకం వస్త్రములు, శంఖములు, చందనము, సుగంధద్రవ్యాలు ధరలు కొంత తగ్గి నిలబడి ఉంటాయి. ఈ ప్రకారంగా నవనాయకుల యొక్క ఫలితాన్ని ఈ సంవత్సరం తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం పురోహితుడు గురుడు, అశ్వాధిపతి చంద్రుడు, రత్నాధిపతి కుజుడు, పరీక్షకుడు బుధుడు, గజాధిపతి గురుడు, వృక్షాధిపతి కుజుడు, గణకుడు శుక్రుడు, పశ్చాధిపతి రవి, జంగమాధిపతి కుజుడు, గ్రామనాయకుడు రవి, దేవాధిపతి గురుడు, సర్పాధిపతి శుక్రుడు, దైవజ్ఞుడు రవి, నరాధిపతి రవి, మృగాధిపతి గురుడు, రాష్ట్రాధిపతి రవి, గ్రామపాలకుడు బుధుడు, శుభాధిపతి రవి, ఇంకా సర్వదేశోద్యోగి చంద్రుడు, వస్త్రాధిపతి శని, త్రేనాధిపతి రవి. కాబట్టి ఈ సంవత్సరం సంక్రమణ పురుష యొక్క లక్ష్యం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర పుష్యబహుళ ఏకాదశి తత్కాల ద్వాదశి అనగా 14/1/2026 అంటే జనవరి 14వ తేదీ బుధవారం రాత్రి 9:21 అనురాధ నక్షత్రం వృద్ధియోగం కౌలోకరణలో రవి మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు. కనుక ఈ మకర రాశి ప్రవేశం వల్ల ఏం జరుగుతుందంటే ఈ సంవత్సరం వరాహ వాహనం ఎక్కువ ఉంటాడు.
అస్య పురుషస్య లక్షణం ఫలం. నామమును మందాకిని అనేటువంటి ఈ నామాన్ని కలిగి రాజులకు సుఖం అంటే కుంకుమ స్నానం శుభం. కుంకుమ స్నానం చేయడం వల్ల శుభం కలుగుతుంది. అక్షతధారణ శనకాక్షతధారణ శనగల పంట నాశనం. శనగల అక్షతలుగా ధరించడం వల్ల పంట నాశనం జరుగుతుంది. వస్త్రధారణ హరిత వస్త్రధారణ వల్ల శుభం, యుద్ధం కూడా జరుగుతుంది. లేపనం మృత్తిక లేపనం గోరోచనం శుభం. పుష్పధారణ మొక్కల పుష్పం శుభం. భూషణధారణ వెండి అధిక ధరలు పెరుగుతాయి. ఆభరణం ముక్తాభరణం ముత్యపాభరణం ధరిస్తాడు. అలాగే ఇంకా పాత్ర రాగి పాత్ర ఎందు భోజనం నాశనం కలగజేస్తుంది. ఆహారం భిక్షాహారం విప్రులకు హాని ప్రదాక్షయం. ఫలం మామిడి పండు నాశనం. వాహనం వరాహ వాహనం రాజపీడ. ఆయుధము అసికత్తి క్షత్రియ నాశనం. ఛత్రధారణ పశుపత్రిని గొడుగు శుభప్రదం. ధారణం శీతపద్మధారణం శుభప్రదం. దివ్యాంగనం ఉత్తరా దివ్యాంగనం దేశారిష్టం. అవస్థ నిలిచి నుండే అవస్థ సువృష్టి. చేష్ట లజ్జ చేష్ట ప్రజాసౌఖ్యం వర్షం. తిది ఏకాదశి జనానురాగం. ఈ ప్రకారంగా మకర సంక్రమణ పురుషుడు యొక్క లక్షణాలు తెలుస్తుంది. ఇంకా కందాయ ఫలాలు అంటే కందాయ ఫలములు అంటే 27 నక్షత్రాల వారికి ఇక్కడ చెప్పబడుతుంది. 3 సున్నాలు వస్తాయి. మొదటి 0 వస్తే 3 నెలలు, మధ్యలో 0 వస్తే మధ్యలో 3 నెలలు, చివరి 0 వస్తే చివరి 3 నెలలు బాగోదు. మిగతా అంకెలన్నీ 3 వస్తే కనుక ముగ్గురు కూడా ఈ సంవత్సరం అంతా బాగుంటుందని లెక్క. అందరూ గుర్తుపెట్టుకోవాలి. అశ్విని నక్షత్రం వారికి 5, 2, 3 అంటే 12 నెలలు బాగానే ఉంది. భరణి నక్షత్రం వారికి మొట్టమొదటి 2 సున్నాలు అంటే మొట్టమొదటి 2 సున్నాలు అంటే ఈ కందాయ ఫలం మొట్టమొదట 3 నెలలు 3 నెలలు 4 నెలలు. ఈ 4 నెలలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం వారికి 3, 1, 4 బాగుంది. రోహిణి నక్షత్రం వారికి 6, 2, 2. మృగశిర నక్షత్రం వారికి 1 తర్వాత 2 సున్నాలు వచ్చాయి. మొట్టమొదటి 4 నెలలు బాగుంటుంది. తర్వాత 8 నెలలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం వారు 1, 4, 1, 3 బాగుంది. పుష్యమి నక్షత్రం 7, 2, 1. అలాగే పునర్వసు నక్షత్రం 7, 2, 1 బాగుంది. పుష్యమి నక్షత్రం 2, 0, 4 మధ్యలో 0 వల్ల మధ్యలో 4 నెలలు కొంచెం ఇబ్బంది. ఆశ్లేష నక్షత్రం వారు 5, 1, 2 బాగుంది. మకా నక్షత్రం వారు మొట్టమొదటి 0 చివరి 0 వచ్చింది. మధ్యలో 4 నెలలు బాగుంటున్నాయి. ఉబ్బా నక్షత్రం వారికి 3, 0, 3 మధ్యలో 0 మధ్యలో 4 నెలలు ఇబ్బందిగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వారికి ఈ సంవత్సరం 6, 1, 1 బాగుంది. హస్త నక్షత్రం 1, 2, 4 బాగుంది. చిత్తా నక్షత్రం వారికి 4, 0, 2 మధ్యలో 4 నెలలు చిత్తా నక్షత్రం వారికి ఇబ్బంది. స్వాతి నక్షత్రం వారికి 7, 1, 0 మొట్టమొదటి 8 నెలలు బాగుంది. చివరి 4 నెలలు కొంచెం ఇబ్బంది ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి 2, 2, 3 బాగుంది. అనురాధ నక్షత్రం 5, 0, 1 మధ్యలో 0 రావడం వల్ల మధ్యలో 4 నెలలు ఇబ్బంది ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి 0, 1, 4 మొట్టమొదటి 4 నెలలు కొంచెం ఇబ్బంది. మిగతా 8 నెలలు బాగుంది. ఇంకా మూలా నక్షత్రం వారికి 3, 2, 2 బాగుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి 6, 0, 0 చివరి 2 సున్నాలు రావడం వల్ల చివరి 8 నెలలు కొంచెం ఇబ్బంది ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 1, 1, 3 బాగుంది. శ్రవణ నక్షత్రం 4, 2, 1 బాగుంది. ధనిష్ట నక్షత్రం వారికి 7, 0, 4 మధ్యలో 0 రావడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. శతభిష నక్షత్రం 2, 1, 2 ఈ 12 నెలల్లో బాగుంది. పూర్వభద్ర నక్షత్రం 5, 2, 0 ఈ పూర్వభద్ర నక్షత్రం వారికి చివరి 0 రావడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మొదటి 2 సున్నాలు తర్వాత 3 మొదటి 8 నెలల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. రేవతి నక్షత్రం 3, 1, 1 ఈ 12 నెలల్లో బాగుంది. ఈ ప్రకారంగా 27 నక్షత్రాల వారికి ఫలితాన్ని తెలియజేయమైంది. ఇంకా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 వ్యయం 14 అంటే మేషరాశి వారికి విపరీతమైన ఖర్చు ఎక్కువగా ఉన్నది. మేషరాశి వారికి రాజపూజ్యం 5 అవమానం 7గా ఉన్నది. అంచేత 5 మంచి అంటే 7 చెడ్డ అంటున్నారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11 వ్యయం 5 రాజపూజ్యం 1 అవమానం 3 అంచేత విపరీతమైనటువంటి ఆదాయం ఎక్కువగా ఉంది వృషభ రాశి వారికి. కానీ అవమానం కొద్దిగా ఉంది. మిథున రాశి వారికి ఆదాయం 14 వ్యయం 2 అలాగే రాజపూజ్యం 4 అవమానం 3గా ఉన్నది. కర్కాటక రాశి వారికి ఆదాయం 8 వ్యయం 2 వీరు కూడా ఆదాయం బాగుంది. రాజపూజ్యం 7
అవమానం 3. ఈ సంవత్సరం అంతా కర్కాటక రాశి వారికి అదిరిపోతుంది. సింహరాశి వారికి 11, ఆదాయం 11, వ్యయం 11, ఖర్చు ఆదాయం 2 సమానంగా ఉన్నాయి. ఇంకా రాజపూజ్యం 3, అవమానం 6గా ఉంది. అది ఒకటే కొంచెం ఇబ్బందిగా ఉంది. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, విపరీతంగా ఆదాయం ఉంది. కన్యా రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 6 సమానంగా ఉన్నాయి. ఇంకా తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. తులారాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 2 సమానంగా ఉన్నాయి. ఆదాయం బాగా. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, విపరీతమైన ఖర్చులో ఉన్నారు వృశ్చిక రాశి వారు. అలాగే వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంది. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నది, సమానంగా ఉంది. ధనుసు రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 5 ఈ సంవత్సరం. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. మకర రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 5గా ఉన్నది. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. కుంభరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. మీనరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 1గా ఈ సంవత్సరం రాశి ఫలితాలను కూడా తెలియజేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా పంచాంగ శ్రవణం వినండి. మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తు నొక్కండి. జై శ్రీరామ్. శ్రీ రామపేటం రామచంద్రపురం, శ్రీ రామపేటం చారిటబుల్ ట్రస్ట్ రామచంద్రపురం. ఎవరైనా సరే ట్రస్ట్కి విరాళాలు ఇచ్చే భక్తులు ఎవరైనా ఉంటే ఇచ్చి ధరించవలసిందిగా మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. త్వరలో మా పీఠంలో ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా అన్నదానాలు జరుగుతాయి. ప్రతిరోజు విశేషంగా అభిషేకార్చనలు జరుగుతాయి. దానికి ఎవరైనా సంప్రదించేవారు ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, ఆ పీఠాన్ని సంప్రదించండి. ఎవరైనా ఏ సమస్యలో ఉన్నా ఆ పీఠాన్ని సంప్రదించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.